ముందుకు వచ్చేసి సైడ్ డైవర్షన్ రోడ్డు కూడా తీసుకెళ్ళాలి అనకూడదు. ఇలా వస్తే ఎవరందే నేను చెప్తున్నాను ఎవరందే కారణం మీరే. నేను చిన్నసారి మీటింగ్లోనే రైట్ చేశాను. కొంత ఏరియా మనమనండి కలెక్టర్ గారిని ల్యాండ్ తీసుకోండి, మీరు చెక్ చేయాలంటే మీరు చెక్ చేసి తీసేయాలను చూడండి సార్. ఇది జంగారెడ్డిగూడ రోడ్లోకి వెళ్తాకి మన విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్. దీన్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది సార్? ఇంకా ప్రమాదం ఇంకా పెరుగుతాయి. ఇల్యూమినేషన్ లైట్ ఉన్నాడు మీ ప్రపోజల్ వెళ్ళిందండి, కాగితం పంపించగానే అయిపోదు. మీరు అక్కడ ఆఫీస్తో మాట్లాడి ఇట్లా మీటింగ్ అయింది, ఎంపీ గారు చేస్తే ఇంకా చేయించండి. మేము కూడా ఎంపీ గారు మేము కూడా మారుతాము. లేకపోతే ఫస్ట్ టెండర్ని పిలిపించి రైల్వేతో కోఆర్డినేట్ చేయండి. మళ్ళీ అదే సమస్య అయితే కష్టంగా లేదండి. రోడ్ ఓపెన్ చేసి 1.5 year బట్టి ఏం చేస్తున్నారండి? ఏం చేసి ఎస్టిమేట్ ఏం చేసుకున్నారు? 1.5 year బట్టి ఏం చేస్తున్నారు? ఒకళ్ళ మీద రెస్పాన్సిబుల్ ఆఫీసర్ టు విజయవాడ టేకింగ్ ఎంపీస్ టైమ్ అండ్ మినిస్టర్స్ టైం పెట్టండి. ఎప్పుడు డబ్బులు చేస్తారండి? ఇప్పుడు డిజైన్ క్లియర్ అయిపోయిందా? అయితే టెండర్ ఎప్పుడు పిలుస్తారు? ఆరో ఓకే. విజయవాడ అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని మానవ తప్పిదాలతో, కొన్ని దురదృష్టవశాత్తు, కొన్ని ఇంజనీరింగ్ నేషనల్ హైవే నిర్మాణంలో కానివ్వండి, మెయింటెనెన్స్లో కానివ్వండి, ఉన్న సాంకేతిక లోపాల మూలంగా కూడా ఇటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు జరగకోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అంటే నేషనల్ హైవే మెయిన్గా ఏంటంటే ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ వచ్చినాయో ఆ బ్రిడ్జెస్ అప్రోచ్ ఆ బ్రిడ్జ్ జాయినింగ్ దగ్గర చాలా ఎత్తుపల్లాలు, గ్రేడియంట్స్ చాలా తప్పుగా ఉండటం మూలంగా స్పీడ్గా వచ్చే వాహనాలు అదిరిపోటుకి ఎగరటమో, లేకపోతే 2 wheelers పడిపోవటమో, లేకపోతే రకరకాల బస్సులు ఓవర్ టిల్ట్ అవటం ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి ఎంపీ గారు, నేను, ఎమ్మెల్యే గారు, అధికారులు అందరూ కూడా ఈ నేషనల్ హైవే దెందులూరు పోర్షన్లో కొంత భాగాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో చాలా తప్పిదాలు కనబడ్డాయి. మరి నేషనల్ హైవే వాళ్ళు వాటి మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా మరి వారికి ఆదేశాలు ఇచ్చాం. ఎంపీ గారి అధ్యక్షతన త్వరలో ఒక నేషనల్ హైవే అధికారులతోనూ సంబంధిత అధికారులతో మీటింగ్ పెట్టి ఈ నేషనల్ హైవేలో మిగిలిపోయిన నిర్మాణాలు కానివ్వండి, ఈ మధ్యలో ఉండే డివైడర్ మధ్యలో ఏదైతే గ్రీనరీ పెంచాలో దాని విషయంలో కానివ్వండి, ఈ గ్రేడియంట్స్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, లేదు స్పీడ్ బ్రేకర్ స్ట్రిప్స్ ఏదైతే ఉంటాయో ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అధికారులందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టాం. కలెక్టర్ గారు అంతా కూడా ఆ మీటింగ్లో ఇంకా డీటెయిల్గా చర్చించి వారికి తగు సూచనలు, తగు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి మనం చేస్తాం.